ఫ్రెండ్స్, మీ ఫోన్ బ్యాటరీ సడన్గా తగ్గుతూ ఉందా? లేకపోతే మీరు ఇన్స్టాల్ చేయనటువంటి యాప్స్ అయినా డౌన్లోడ్ అవుతున్నాయా? అయితే నేను చెప్పేటటువంటి ఈ 7 పాయింట్స్ వింటే మీ ఫోన్ హ్యాక్ అయిందా లేదా అనేటటువంటి విషయం మీకు క్లియర్గా అర్థమవుతుంది. లాస్ట్లో ఎలా రికవర్ చేసుకోవాలో కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు టీఎస్కే గ్యాడ్జెట్స్. మీరు ఫోన్ యూస్ చేయకుండానే మీ బ్యాటరీ తగ్గుతూ ఉందా? అయితే వాళ్ళ యొక్క యాప్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయి అనేసి అర్థం. పాయింట్ నెంబర్ 2, మనం యూస్ చేయకపోయినా కూడా మన ఫోన్ అనేది ఎక్కువగా హీట్ అవుతుంది. ఫ్రెండ్స్, మన ఫోన్లో మనం ఇన్స్టాల్ చేయనటువంటి యాప్స్ ఏమైనా కనిపిస్తే 90% హ్యాక్ అయింది అనేసి అర్థం. మామూలుగా మనం మొబైల్ కొత్తగా కొన్నప్పుడు కొన్ని యాప్స్ వస్తాయి, వాటి గురించి కాదనమాట చెప్పేది. మనం ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు సడన్గా మన స్క్రీన్ పైన పాపప్ వస్తుంది. అలా వచ్చినప్పుడు దాన్ని మనం క్లోజ్ చేయలేకపోతాం అనమాట. అలా వచ్చినా కూడా హ్యాక్ అయింది అనేసి అర్థం. 5th పాయింట్, మనం ఫోన్ యూస్ చేయకపోయినా కూడా డేటా అయిపోతూ ఉంటుంది. అలా జరిగినా కూడా హ్యాక్ అయింది అనేసి సూచన. 6th పాయింట్, సడన్గా ఫోన్ ఫ్రీజ్ అవుతుంది, ఆటోమేటిక్గా రీస్టార్ట్ అవుతుంది. ఇలా జరిగినా కూడా మన ఫోన్ హ్యాక్ అయింది అనేసి దాని. ఇక 7th పాయింట్, ఓటీపీ రిక్వెస్ట్లు రావటం, వాట్సాప్, వెబ్ లాగిన్ అలర్ట్స్ లాంటి నోటిఫికేషన్స్ వచ్చినా కూడా మన మొబైల్ హ్యాక్ అయింది అనేసి అర్థం. నేను చెప్పినటువంటి 7 పాయింట్స్ మీ మొబైల్లో జరుగుతూ ఉంటే మీ మొబైల్ హ్యాక్ అయిందని మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని ఎలా రిమూవ్ చేయాలనే విషయం కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ పాయింట్, మీ మొబైల్లో ఉన్నటువంటి అన్నోన్ యాప్స్ని వెంటనే అన్ఇన్స్టాల్ చేయండి. సెకండ్ పాయింట్, పర్మిషన్స్ని రీసెట్ చేయండి. థర్డ్ పాయింట్, సెట్టింగ్స్లోని సెక్యూరిటీలో కాన్ఫిగ్ ప్రొఫైల్స్ని డిలీట్ చేయండి. ఇక 4th పాయింట్, సేఫ్ మోడ్లో బోట్ చేసి మాల్వేర్ను అన్ఇన్స్టాల్ చేయండి. ఇక 5th పాయింట్, బ్యాకప్ ఫ్యాక్టరీని రీసెట్ చేయండి. రీసెట్ చేస్తే మన యొక్క మొబైల్ని హ్యాకర్స్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ఇక హ్యాకర్స్ నుంచి మన ఫోన్ మనం ఎలా కాపాడుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. అన్నోన్ లింక్లు వస్తే ఓపెన్ చేయకండి. అంతేకాదు, ఫ్రీ రీఛార్జ్ అని చెప్పి SMS ఏమైనా వచ్చినా కూడా వాటిని డిలీట్ చేసేయండి. మొబైల్కి స్ట్రాంగ్ పిన్ పాస్వర్డ్ని సెట్ చేయండి. 2 స్టెప్స్ వెరిఫికేషన్ కూడా సెట్ చేసుకోండి. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ కోడ్స్ని ఎవరికి ఇవ్వద్దండి. అంతేకాదు, ప్లే స్టోర్లో ఉన్నటువంటి యాప్స్ని యూజ్ చేయండి. ఫ్రీ వైఫై యూసేజ్ని అవాయిడ్ చేయండి, దానివల్ల కూడా హ్యాక్ అవుతుంది. ఫోన్ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? నేను చెప్పినటువంటి ఈ విషయాలు చేస్తే మన ఫోన్ మనం కాపాడుకోవచ్చు. అంతేకాదు, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా యొక్క టీఎస్కే గ్యాడ్జెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చేటటువంటి లైక్, సబ్స్క్రైబ్ నాకు ఇంకా మోటివేషన్ కనిపించి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అనుకూలంగా ఉంటుంది.